కాంగ్రెస్ కూడా విమర్శిస్తారు. కానీ మీరు తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారు మలిదశ ఉద్యమంలో వచ్చారు, తెలంగాణ వచ్చే క్రమంలో ఆయన వచ్చారని కూడా ఈ మధ్యలో కమెంట్ చేశారు. నిజానికి కేసీఆర్ లాంటి ఒక శక్తి, ఒక వ్యక్తి లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూసేవాళ్ళ అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్న మీకు ప్రశ్న. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం తేవడం అనేది ఒక చరిత్ర. నేను ఇదివరకే చెప్పిన, మనందరికీ ఒక పేజీ, ఒక పారాగ్రాఫ్ ఉంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఒక పెద్ద ఉద్గ్రంథమే ఉంటుంది, ఒక బుక్ ఉంటుందని చెప్పాను నేను. మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళకి ఆ విషయం అర్థం కావాలి. నేను చెప్పింది, ఒక వ్యక్తి చేసినటువంటి ఉద్యమాన్ని, ఒక వ్యక్తి సృష్టించినటువంటి చరిత్రని ఎవడు కూడా ఆపలేడు. కేసీఆర్ గారి విషయంలో ఆపలేడు. ఎస్, రాష్ట్రం రావడం ఒక చరిత్ర. వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రాన్ని ఏ దిశలో నడిపించాం, ఎక్కడ విఫలమయ్యాం ఆలోచన చేసుకుని ముందడుగేస్తే రాష్ట్రం బాగుంటుంది. లేదు అట్లా కాదు, మేము రాష్ట్రం తెచ్చిన పార్టీ కాబట్టి మేము ఏ చెప్తే అదే మీరు వినాలంటే కుదరదు. వచ్చిన రాష్ట్రం బాగుపడదు. అంటే సరైన అడుగులు వేయలేదు, సక్రమంగా రాష్ట్రాన్ని తీసుకుపోలేదనే ఫీలింగ్ మీకుందా? ఇంకా ద మోర్ ఐ గోయింగ్ టు పీపుల్, ఎంత ఎక్కువ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో అంత ఎక్కువ లోపాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యా వ్యవస్థ ఇప్పుడు తీసుకుంటే, ఇరిగేషన్ వ్యవస్థ ఇప్పుడు తీసుకుంటే, గత 10 సంవత్సరాల్లో జరగాల్సినంత పని జరగలేదన్నది వాస్తవం. 100% వాస్తవం. అదే వాస్తవాన్ని నేను చెప్తాను. ఎందుకు దానికి ప్రధాన కారణం కేసీఆర్ అంటే ఒక విజన్తో ముందుకు వెళ్ళాడు. కేసీఆర్ విధానాలు ఒక విజన్తోనే తెలంగాణ అభివృద్ధికి ముందుకు వెళ్ళాయని చెప్తున్నారు. తెలంగాణ జాగ్రఫిగా ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు అనుకున్నారు. ఎందుకు, ఎక్కడ లోపం ఎక్కడ జరిగిందని మీ భావన? మీరు ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీలో ఉన్నారు, అదే ఆ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి లోపం ఎక్కడ జరిగింది అనుకున్నారు? ఇంప్లిమెంటేషన్ లో డెఫినెట్ గా చాలా దగ్గరలో డిఫికల్టీస్ వచ్చాయండి. రెండోది, ఒక కోటరీ ఏర్పడి అసలు కింద జరుగుతున్నటువంటి విషయాలు పైకి తెలియకపోవడం, కరెక్షన్కి, కోర్స్ కరెక్షన్కి అవకాశం లేకపోవడం, కరప్షన్కి ఎక్కువ స్కోప్ రావడం, ఆ అంశాలన్నీ పై వరకు చేరకపోవడం, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే యాజ్ అ లీడర్ ఆ కారణాలు మనం అనుకుంటే ఎప్పటికప్పుడు కొంత కరెక్ట్ చేసుకుని కలిగి ఉండేవాళ్ళమేమో. ఆ ప్రయత్నం జరగకపోవడంతోనే రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా అంశాల్లో విఫలమైనమని చెప్పక తప్పదు. దాంట్లో మేజర్ ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలు, మూడిట్లో కూడా దెబ్బపడింది. అసలు ప్రధాన ఎజెండానే చేయకపోతే మిగతా ఎజెండాలో ఎన్ని లోపాలు ఉన్నాయని ఇప్పుడు ఎత్తి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బట్ వాళ్ళు చేసినటువంటి లోపభూయిష్టమైన తోవలోనే వీళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు, కాంగ్రెస్ కూడా. సో వీళ్ళు కూడా కోర్స్ కరెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా 2.5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. కానీ ఈయన కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడు. ఈయన కూడా పిల్లలు ఎడ్యుకేషన్ నాశనమయ్యే పరిస్థితి చేస్తారు. సో అల్టిమేట్గా నష్టపోతున్నది ప్రజలు కాబట్టి అది నేను హైలైట్ చేస్తున్నాను. ఒక్కరి మీద నేను టార్గెట్ చేయట్లేదు. ఓవరాల్ ఇష్యూస్ మీద మాత్రం ఖచ్చితంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఇది ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమానికి. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే ట్యాగ్ లైన్తో పనిచేశారు. ఆ నీళ్లు అనే విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్టు 1,00,000 కోట్లతో పెట్టారు. అదే అంత విఫల ప్రయోగంగా మీరు భావిస్తున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడైతే నష్టం జరిగిందో, ఎక్కడైతే ఎక్సెస్ వాటర్ ఇవ్వాలనే ప్రణాళిక చేశారో, 1,00,000 కోట్లు 89,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టులో 10 ఏళ్లలో 95,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాయి అనేటటువంటిది బీఆర్ఎస్ హయాంలోనే అఫీషియల్గా చెప్పినటువంటి లెక్కలు. స్థిరీకరణ వేరు, కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఆయకట్టు వేరు. టేలెండ్లో సూర్యాపేట వరకు కూడా నీళ్ళు ఇచ్చాం, అందులో డౌట్ లేదు. అది స్థిరీకరణ కింద వస్తుంది. కొత్తగా క్రియేట్ చేసిన ఆయకట్టు ఏముంది అని అంటే కేవలం 95,000 ఎకరాలు అనేటటువంటి అధికారిక లెక్కలు, నేను చెప్పేది కాదు, ఆనాడు బీఆర్ఎస్లో ఇచ్చినటువంటి లెక్కలే చెప్తా ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే ఆనాడు జరిగినటువంటి మిస్టేక్స్ని ఇప్పుడున్న ప్రభుత్వం సవరించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ 89,000 కోట్లు అనేటటువంటిది ప్రజల సొమ్ము, అది కేసీఆర్ గారిది కాదు, రేవంత్ రెడ్డి గారిది కాదు. కాబట్టి ఇవాళ వాళ్ళు సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెల్కమ్, తొందరగా సవరించాలి, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కవిత గారు ఏది బయటకు వచ్చి మాట్లాడినా, బీఆర్ఎస్ తిట్టినా, కాంగ్రెస్ తిట్టినా, రేవంత్ రెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్నాడు కవితనని చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుందండి. ఒకరేమో రేవంత్ రెడ్డిని ఆయనకున్నాడు అంటారు, ఇందాక అడిగిన ప్రశ్నలోనేమో బీజేపీని ఆయనకుంది అంటారు, ఇంకొంతమంది ఏమో కేసీఆర్ బయటికి పంపించి పార్టీ పెట్టిన అంటారు. అంటే ఇదంతా ఏంటంటే మహిళలు అంటే ఒక చులక అనుభవం అండి. మేము ఇండిపెండెంట్గా నిలబడలేమేమో, మాకెవరో ఒకరు సపోర్ట్ చేయాలేమో అని అనుకుంటున్నారు. అంత సీన్ లేదు. ఐఎమ్ ఏ ఉమెన్. నేను రాణి రుద్రమ వెళ్ళిన నేళ్లలో వచ్చిన మహిళను, చాకల ఐలమ్మ కొట్లాడినటువంటి స్ఫూర్తితో వచ్చిన మహిళను కాబట్టి ఖచ్చితంగా ఒంటరిగా నిలబడతా, బలంగా నిలబడతా. ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ శక్తిగా